సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుతో మనకి 8th క్లాస్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ చేస్తున్నాము. ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వరకు ఉపయోగపడుతుంది. మనం తెలుగు మీడియంలో చదివి కూడా టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏమైతే లేదు. కానీ ఏపీ డిఎస్సి సంబంధించి కావచ్చు, తెలంగాణ డిఎస్సి కావచ్చు, స్కూల్ బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. గడిచినటువంటి తెలంగాణ బుక్లో అయితే ఏపీ బుక్లో మనకి డివైడ్ చేశారు, సిలబస్ అయితే డివైడ్ చేయడం జరిగింది. కానీ అంటే ఇంటర్మీడియట్ స్కూల్ సిలబస్ డివైడ్ చేశారు, కానీ తెలంగాణలో కలిపే ఉంచారు. కాబట్టి ఎక్కువ మనకి అక్కడ ఇంటర్మీడియట్ ఫోకస్ తక్కువ, కాబట్టి స్కూల్ స్థాయి బుక్ నుంచి బాగా బిట్లు అయితే అడగడం జరిగింది. అవి కూడా ఈజీగా ఉన్నప్పటికీ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా ఉన్నాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ రీడింగ్ని ప్రతి లైన్ మనం చదవాల్సిందే. మనం రాసేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎగ్జామ్స్ కాబట్టి ఖచ్చితంగా స్కూల్ స్థాయి బుక్ నుంచి ప్రతి లైను ఎక్కడైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది ఇక్కడ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ గట్ట మీరు ఏమంటారో షేర్ చేసుకోండి. ఓకేనండి, మీరు లైక్ చేయగలిగితే మన వీడియోస్ అనేవి మిగతా రీచ్ అవుతాయి. ఇప్పుడు మనకి వీడియోస్ అన్ని 8th అయిపోయిన తర్వాత 9th 10th మినిమం 1 వీక్ లోపు అవజేస్తాను. తర్వాత మెథడ్ కంప్లీట్ అవుతుంది, తర్వాత ఇంటర్మీడియట్ లాస్ట్కి వెళ్తాము. ఇది ప్లాన్ అనమాట. మధ్యలో ఎటువంటి ఇంటర్మీడియట్ వీడియోస్ చేయాలని అనుకోవట్లేదు. ముందు స్కూల్ స్థాయి కంప్లీట్ చేద్దాము. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము రండి. సో లెసన్ వచ్చేసి మనకి వాయు జల కాలుష్యం. మనకి ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయటంలో నేను ఈ తెలుగు మీడియము ప్రొనౌన్సింగ్ సరిగ్గా పలకలేను. దయచేసి అర్థం చేసుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే, ఎక్కడైనా మిస్టేక్ చెప్పుంటే మీరు జస్ట్ అడ్జస్ట్ చేసుకొని సరిపోతుంది. సో మనకి పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ అంటున్నారు, వాయు అదేవిధంగా జల కాలుష్యం అంటున్నారు. ముందు మనం ఎయిర్ గురించి చూద్దాము, వాయు కాలుష్యం చెప్తాము, తర్వాత జల కాలుష్యము. ఈ లెసన్ ఏం చెప్తుందంటే వాయు కాలుష్యానికి కారణాలు ఏంటి, ఒక కేస్ స్టడీ ఉంటుంది. జల కాలుష్యానికి కారణాలు ఏంటి, ఒక కేస్ స్టడీ ఉంటుంది. తర్వాత నివారణ చర్యలు ఉంటాయి. అదేవిధంగా మనకి వాతావరణంలో ఉన్నటువంటి అంటే వాయు కాలుష్యం చెప్పేటప్పుడు వాతావరణంలో ఎటువంటి వాయువులు ఉన్నాయి, మరి వేటి వల్ల మనకి వాయు కాలుష్యం కలుగుతుంది, మోటార్ వాహనాల వలన లేకపోతే ఏంటి, తర్వాత ఓజోన్ పొర ఎలా ఫామ్ అవుతుంది, మరి ఎలా డిస్టర్బ్ అయిపోతుంది, అదేవిధంగా మనకి ఓజోన్ పొరకి రంధ్రం ఎలా ఏర్పడుతుంది, తాజ్మహల్ పరిస్థితి ఏంటి, అన్ని విషయాలు కూడా మనం ఈ లెసన్లో డిస్కస్ చేస్తాము. కాబట్టి వాయు అదేవిధంగా జల కాలుష్యాల్లో ముందుగా మనం వాయు కాలుష్యం గురించి మాట్లాడదాము, ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడదాము. ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో అక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మీరు ప్రతి లైన్ ఒకసారి టెక్స్ట్ బుక్ని మీరు చదవండి. తర్వాత బిట్ బ్యాంక్ కూడా రెడీ చేస్తున్నాను, అది త్వరలోనే మీకు అంటే ఈ ఆగస్ట్ లోపే మీకు స్కూల్ స్థాయి కానీ ఇంటర్మీడియట్ స్థాయి బిట్స్ అయితే అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను, బిట్ బ్యాంకు. సో మనకి గాలి అనేది అనేక వాయువుల మిశ్రమని మీకు తెలుసు కదా. దాంట్లో మనకి ఒక 78% నైట్రోజన్, ఫస్ట్ వన్. ఎయిర్ అనేది అనేక వాయువుల మిశ్రమని మీకు తెలుసు. అయితే దీనిలో 78% నత్రజని ఉంటుంది, 28% ఆమ్లజని అంటే ఆక్సిజన్ ఉంటుంది. రిమైనింగ్ 1%లో మనకి మిగతా వాయువులు ఉంటాయి. అవి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ మరియు నీటి ఆవిరి ఉంటుందన్నమాట 1%లో. ఇది మనకి గాలిలో ఉన్నటువంటి వాయువుల మిశ్రమం. ఇక్కడ మనకి ఈ 57 పేజీలో ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేదు. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ మొత్తం చదవండి. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పేజీలో. సో వాయు కాలుష్యం అంటే ఏంటి? సో సమ్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఎంటర్ ఇన్ టు ద ఎయిర్, సో ఎయిర్ బికమ్ లుటీ పొల్యూషన్ చెప్పవచ్చు. అంటే మనకి గాలిలో హానికర పదార్థాలు చేరితే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోయి వాయు కాలుష్యం కారణమవుతుంది. హానికర పదార్థాలు చేరాలి గాలిలో, అప్పుడు గాలి కాలుష్యం అని చెప్తాము. అయితే జీవులు నిర్జీవులు రెండింటిపై హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితం అయితే దాన్ని వాయు కాలుష్యం అంటాము. జీవులు నిర్జీవులు రెండింటిపై హానికర అంటే జీవులపైన నిర్జీవులపైన రెండింటిపైన హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ అంటాము. అవసరం లేని పదార్థాల ద్వారా గాలి పొల్యూషన్ అయితే, గాలి కలుషితం అయితే దాన్ని మనం వాయు కాలుష్యం అంటాము. మరి వాయు కాలుష్యం ఎలా జరుగుతుంది? అనేక మానవ కార్యకలాపాలు ఉంటాయి. పరిశ్రమల ద్వారా కావచ్చు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా కావచ్చు, అనేక రకాలుగా అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల కావచ్చు, వాతావరణం మనకి ఈ వాహనాలు వెళ్ళినప్పుడు వచ్చే ధూళి వల్ల కావచ్చు, అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. మరి వాయు కాలుష్యం ఎలా జరుగుతుంది అనే దానికి చూస్తే ఇక్కడ చూడండి, గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అంటాము. వాయు కాలుష్యాన్ని కలిగించేటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి, వాటిని
వాయు కాలుష్య కారకాలు అంటాం. గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అంటాం అన్నమాట. అది ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, అడవుల్లో కార్చిచ్చు మొదలవుతుంది. దానివల్ల పొగలు రావటం వల్ల ఆ ధూళి అంతా కూడా గాల్లోకి వెళ్ళి గాలి కాలుష్యం వస్తుంది. అదేవిధంగా అగ్నిపర్వతాలు విస్ఫోటనాల వల్ల అక్కడ కొంత డస్ట్ అయితే పైకి లెగుస్తుంది, పొగ డస్ట్ అంతా కూడా, వాటి వల్ల కూడా గాలి కాలుష్యం అవుతుంది. అదేవిధంగా పొగ ధూళి అంటే వాయు కాలుష్య కారకాలు ఏంటంటే కార్చిచ్చు కావచ్చు, అగ్నిపర్వతాలు బద్దలవటం వల్ల అక్కడ ఫామ్ అయ్యేటువంటి పొగ లేదా ధూళి వంటి కావచ్చు. ఇవన్నీ కూడా వాయు కాలుష్య కారకాలే. వీటితో పాటు మానవ కార్యకలాపాలకు కూడా వాతావరణంలో కాలుష్య కారకాలని పంపిస్తున్నారు. మానవ మన హ్యూమన్ యాక్టివిటీస్ కూడా వాతావరణంలో కాలుష్య కారకాలని పంపించేస్తున్నారు అన్నమాట. ఎలాగంటే ఒకసారి చూడండి, ఇండస్ట్రీస్ ఉంటాయి, కర్మాగారాలు ఉంటాయి, అనేక కర్మాగారాలు ఉంటాయి. వాటి నుంచి విడుదలైనటువంటి కొన్ని పొగ కావచ్చు, ధూళి కావచ్చు, దుమ్ము కావచ్చు, ఇవంతా కూడా గాలిలో చేరి గాలిని కాలుష్యం చేస్తుంది. ఇంకా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సో విద్యుత్ను ఉత్పత్తి చేసే కేంద్రాల్లో కూడా చాలా డస్ట్ అయితే పైకి లెగుస్తుంది ఆ టైంలో. అది కూడా మనకి గాలి కాలుష్యానికి ఒక కారకం కావచ్చు. వాహనాల నుండి వెలువడే వాయువులు, సో వెహికల్స్ నుంచి వచ్చేటువంటి సో మెనీ గ్యాసెస్ ఉంటాయి, డేంజర్ గ్యాసెస్ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లోకి వెళ్ళి వాయు కాలుష్య కారకాలుగా పనిచేస్తాయి. తర్వాత వంట చెరుకు, మన ఇంట్లో గ్యాస్ లేనప్పుడు కట్టె పుల్లలు అంటాం కదా, వీటిని మండించడం ద్వారా వీటి నుంచి కొంత డస్ట్ పైకి లెగుస్తుంది, పొగ. ఆ పొగ కూడా మనకి కాలుష్యానికి, వాయు కాలుష్యానికి కారకమే. తర్వాత మన ఇంట్లో పిడకలు మండిస్తాం మనం, వాటి ద్వారా కూడా కొన్ని వాయువులు వచ్చేసి విడుదలైపోయి ఇవన్నీ కూడా వాయు కాలుష్య కారకాలకి ఆధారాలుగా చెప్పొచ్చు. అంటే గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అంటాము. అదేంటంటే ఫస్ట్ వన్ ఏంటి? కార్చిచ్చు ఒకటి. అదేవిధంగా అగ్నిపర్వతాలు బద్దలవటం వల్ల ఉత్పన్నమయ్యే పొగ మరియు ధూళి, అదేవిధంగా కర్మాగారాలు కావచ్చు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, వాహనాల నుండి వెలువడే వాయువులు కావచ్చు, వంట చెరుకు కావచ్చు, పిడకలు మండించడం వల్ల, ఇవన్నీ కూడా మనకి గాలిని కలుషితం చేస్తాయి. కాబట్టి ఈ పదార్థాలని వాయు కాలుష్య కారకాలు అనటం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, కర్మాగారం నుంచి విడుదలైనటువంటి పొగ ఎంత స్మోక్ అయితే మనకి అట్మాస్ఫియర్ ఎంటర్ అవుతుందో ఒకసారి చూడండి. తర్వాత వాహనాలు వచ్చేటువంటి స్మోక్ ఎంత చూడండి, ఇక్కడ చాలా డేంజర్ అనమాట. అయితే ఇది వాయు కాలుష్య కారకాల గురించి. ఇంకా మనకి వాహనాలు, వెహికల్స్ ఏం చేస్తాయంటే మనకి వెహికల్స్ నుంచి మనకి చాలా రకాల కొంచెం హానికర పదార్థాలే వాతావరణంలో చేరతాయి. దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఒకటి, కార్బన్ డయాక్సైడ్ ఒకటి, నైట్రోజన్ ఆక్సైడ్, అదేవిధంగా పొగ, ఇవన్నీ కూడా అధిక స్థాయి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. వాహనాలు అనేవి పొగని ఫామ్ చేస్తాయి. దాంట్లో కార్బన్ మోనాక్సైడు, కార్బన్ డయాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలు అనేవి వాతావరణంలో చేరతాయి. ఇంకా మనం పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను, ఫ్యూల్స్ని పాక్షికంగా మండించడం వల్ల మనకి కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక విషవాయువు. కార్బన్ మోనాక్సైడ్ మనం పీల్చేసామనుకోండి, మన బాడీలో ఆక్సిజన్ వాహక సామర్థ్యం తగ్గుతుంది. బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అనేది ప్రతి కణానికి వెళుతుంది, అది తగ్గుతుంది. అంటే బ్లడ్ అనేది ఆక్సిజన్ని చేరవేసే సామర్థ్యం అనేది తగ్గుతుంది అక్కడ. ఓకే, ఇక్కడ మనకి మెయిన్గా కార్బన్ మోనాక్సైడ్ గురించి చెప్పడం జరిగింది. సో వెహికల్స్ నుంచి మనకి కార్బన్ మోనాక్సైడు, కార్బన్ డయాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడ్లు, అదేవిధంగా పొగ, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. దీంట్లో కార్బన్ మోనాక్సైడ్ చాలా డేంజర్, అంటే ఒక విషవాయువు లాంటిది. అది కనుక మనం పిలిస్తే, అది కనుక మనం అబ్జర్వ్ చేస్తే రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యం తగ్గుతుంది. ఎందుకంటే అలా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే, ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది రక్తం, అది తగ్గుతుందన్నమాట. ఆక్సిజన్ వాహక సామర్థ్యం తగ్గుతుంది అంటే ఖచ్చితంగా ఆక్సిజన్ కణాలకి సరిగ్గా తీసుకెళ్దు బ్లడ్, అది తగ్గుతుంది కార్బన్ మోనాక్సైడ్ పిలిస్తే. సో ఈ పేజీలో ఇదండి, మనకి ఈ పేజీలో 59 పేజీలు ఉన్నట్టు ఇది. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఢిల్లీ. చూడండి, ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి కాలుష్య నగరాలు ఢిల్లీ ఒకటి. అయితే ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయినటువంటి వెహికల్స్ అన్నీ కూడా
ఒకదాని తర్వాత ఒక వరుసలో పెట్టామనుకోండి, అది ప్రపంచంలోని 2 పొడవైన నదులు ఉన్నాయి, నైలు నది, అమెజాన్ నదులు కలిపితే ఎంత పొడవు అవుతాయో అంత పొడవు ఉంటాయంట. అంటే ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనాల్ని ఒకదాని వెనకాల ఒకటి పెట్టగలిగితే ఎంత పొడవు ఉంటాయంటే, ప్రపంచంలో ఉన్నటువంటి నైలు నది, అమెజాన్లను 2 కలిపితే ఎంత పొడవు ఉంటాయో అంత పొడవు వెహికల్స్ ఉంటాయంట. అంటే ఢిల్లీలో అంత రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్. అందుకే ఎప్పుడు కూడా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇంకేం కారణాలు అయితే చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీరు దయచేసి లైక్ చేయండి కంపల్సరీగా. కనీసం ఒక 100 మంది చూసేటప్పుడు కూడా 10 లైక్లు కూడా ఉండట్లేదు. ఎందుకంటే మన లైక్లే ఇంపార్టెంట్, ఎందుకంటే మన వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. రెండోది చూడండి, వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొర ప్రత్యేకించి చలికాలం ఏర్పడ్డాన్ని చూసినట్లు బోజో గుర్తు చేసుకున్నాడు. అబ్బాయి కదా ఇడు, ఈ లెసన్ అంతగా వాళ్ళే ఉంటారు కదా. సో వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొర చలికాలంలో ఏర్పడుతుంది. ఎక్కడైతే పొల్యూషన్ ఉంటుందో అక్కడ చలికాలంలో, ఆ చలికాలం అంతా కూడా మనకి ఎక్కడైతే పొల్యూషన్ ఉంటుందో వాతావరణంలో ఒక దట్టమైన మంచు లాంటి పొర ఫామ్ అవుతుంది. అయితే దాని పేరేంటంటే మనకి పొగ మంచు అని చెప్పొచ్చు. పొగ మంచు అని చెప్పొచ్చు. పొగ మంచు ఇది పొగ ప్లస్ మంచుతో కూడుకుంది. పొగ ఉంటుంది, మంచు, 2 కలిపి మనం పొగ మంచు అని చెప్తాం. ఇది చాలా డేంజర్ అనమాట. అంటే పొగలో ఉన్నటువంటి నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి, అంటే పొగలో నైట్రోజన్ ఆక్సైడు, ఇతర వాయు కాలుష్య కారకాలు ఉంటాయి. ఇవన్నీ పొగలో మంచుతో కలిసి పొగ మంచు ఏర్పాటు చేస్తుంది అనమాట. సో పొగ మంచు వల్ల మనకి పిల్లల్లో ఉబ్బసం కానీ, దగ్గు, అదేవిధంగా శ్వాస తీసుకోవటం చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అన్నమాట. కాబట్టి వాయు కాలుష్యానికి ఇంకో కారణం ఏంటంటే పొగ మంచు. పొగ ప్లస్ మంచు 2 కలిపి ఫామ్ అవుతుంది. మరి ఈ పొగలో ఉన్నటువంటి నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి మనకి పొగ మంచును ఏర్పాటు చేస్తాయి. దీన్ని పీల్చడం వల్ల మనకి కొంచెం రెస్పిరేటరీ డిసీజ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మరి ఇంకోటి, మరి వాయు కాలుష్యానికి ఎవరు కారణం అంటే పరిశ్రమలు కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అనేక పరిశ్రమలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చమురు శుద్ధి కర్మాగారాలు, ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి. చమురు శుద్ధి కర్మాగారాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయుపూరిత కాలుష్య కారకాలని విడుదల చేస్తాయి. సో చమురు శుద్ధి కర్మాగారాల నుంచి మనకి విడుదలయ్యేటువంటి వాయు కాలుష్యానికి కారణమయ్యే వాయువులు ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. గుర్తుపెట్టుకోవాలి, సల్ఫర్ డయాక్సైడ్, అదేవిధంగా మనకి నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయుపూరిత కాలుష్య కారకాలు ప్రధానమైనటువంటి వనరు అనమాట ఈ ఆయిల్ రిఫైనరీస్. సో వీటి నుంచి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి విషపూరితమైనటువంటి వాయువులు విడుదల అవుతాయి. తర్వాత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. సో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మనం సాధారణంగా బొగ్గు మండిస్తాము. అంటే కొన్ని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి. అదేవిధంగా బొగ్గు ద్వారా మనం కరెంట్ తయారు చేసే పరిశ్రమలు కొన్ని ఉంటాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు వంటి ఇంధనాల దహనం ద్వారా అక్కడ సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. చమురు శుద్ధి కర్మాగారాల నుంచి సల్ఫర్ డయాక్సైడు, నైట్రోజన్ డయాక్సైడ్. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు మండించడం ద్వారా మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మనకి కొంచెం ఊపిరితిత్తులు సంబంధించిన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంకో రకం వాయు కాలుష్యం కారణం ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్. ఇది చాలా ఇంపార్టెంట్. వాయు కాలుష్యానికి మరొక కారణం ఏంటంటే సిఎఫ్సి అని చెప్తాము, క్లోరోఫ్లోరో కార్బన్. ఇవి సాధారణంగా మన ఫ్రిడ్జ్లో కానీ ఏసీల్లో కానీ ఈ ఏరోసాల్ స్ప్రేస్ ఉంటాయి కదా, వాటిలో ఇవి వాడటం జరుగుతుంది క్లోరోఫ్లోరో కార్బన్స్ని. కాబట్టి రిఫ్రిజిరేటర్ నుంచి కావచ్చు, ఏసీల నుంచి, మన బాడీ స్ప్రేస్ నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి విడుదలవుతాయి. ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి వాయు కాలుష్యాన్ని కలుగజేసేటువంటి ప్రధానమైనటువంటి వాయువులు అనమాట. ఇవి వాయు కాలుష్యం కలుగజేస్తాయి. అయితే ఈ సిఎఫ్సీలు అనేవి వాతావరణంలో విడుదలైతే మనకి ఓజోన్ పొర దెబ్బతింటుంది, O3. కాబట్టి వాతావరణంలో ఉన్నటువంటి ఓజోన్ పొరను తగ్గించేలాగా ఓజోన్ పొర నాశనం అవడానికి కారణమైనటువంటి కాలుష్య కారకం ఏంటంటే మనకి క్లోరోఫ్లోరో కార్బన్. ఇది ఫ్రిడ్జ్లో ఉపయోగిస్తారు, ఏసీల్లో ఉపయోగిస్తారు, ఏరోసాల్ స్ప్రేలో ఉపయోగిస్తారు. ఆ మూడింటిని వాడటం వల్ల మనకి ఫ్రిడ్జ్ల నుంచి సిఎఫ్సి బయటకు వస్తుంది,
ఏసీల నుంచి సిఎఫ్సి బయటకు వస్తుంది, స్ప్రేస్ నుంచి మనకి సిఎఫ్సీలు ఏరోసాల్ స్ప్రేలు ఉంటాయి కదా, బాడీ స్ప్రేస్ లాంటివి, వాటి ద్వారా కూడా మనకి బయటకు వచ్చి ఇవన్నీ కూడా వాతావరణంలో చేరి ఓజోన్ పొర అనేది నాశనం అవడానికి ప్రధానమైనటువంటి కారణం అనమాట. తర్వాత మరి ఓజోన్ పొర ఏం చేస్తుంది మనకి? సో ఓజోన్ పొర ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రా వైలెట్ రేస్ అంటే అతి నీలలోహిత కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది ఓజోన్ పొర. సో చాలా ప్రదేశాల్లో ఎక్కడైతే కాలుష్యం బాగుంటుందో మరి అక్కడ ఈ ఓజోన్ పొర అనేది హోల్ పట్టడం జరిగింది. మరి ఈ ఓజోన్ పొరని ప్రొటెక్ట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు అనేవి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంట్లోనే భాగంగా మనకి కొన్ని కాన్ఫరెన్స్ అయితే కండక్ట్ చేయటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి సిఎఫ్సి స్థానంలో క్లోరోఫ్లోరోకార్బన్ వాడట్లేదు, తక్కువ హానికర రసాయనాలు వాడుతున్నారు. ఫ్రిడ్జ్ల్లో కానీ ఏసీల్లో కానీ వీటిలో ఇప్పుడు తక్కువ హానికర రసాయనాలు వాడటం కొంచెం సంతోషకరమైన విషయం అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాయు కాలుష్యానికి కారణాలే. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయంటే మనకి వెహికల్స్ ఉన్నాయి, మోటార్ వెహికల్స్ ఉన్నాయి. డీజిలు పెట్రోల్ దహించడం మూలంగా గాలిలో చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులు ఉత్పత్తి చేస్తున్నాయి. సో వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొగలో కొన్ని రేణువులు ఉండటం వల్ల చిన్న చిన్న రేణువులు ఉంటాయి. ఇవన్నీ కూడా వాతావరణంలో చేరిపోయి అలాగే ఎక్కువ రోజులు ఉండిపోతాయి. ఇలా ఏ ఏరియాలో అయితే మనకి ఈ చిన్న రేణువులు ఎక్కువగా ఉంటాయో ఆ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులకి కంటి చూపు అనేది మందగిస్తుంది. అదేవిధంగా వాళ్ళు శ్వాసకోశ వ్యాధులు ఇబ్బంది పడుతుంటారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇంకో కాలుష్య కారకం ఏంటంటే మనకి మోటార్ వాహనాలలో ఈ డీజిల్ పెట్రోల్ని మండించడం ద్వారాగా మనకి పొగతో పాటు చిన్న రేణువులు వాతావరణంలో చేరతాయి. అవి మనం పీల్చగలిగితే వీటి వల్ల మనం కంటి చూపు దెబ్బతింటుంది, పీల్చడం వల్ల మనకి శ్వాసకోశ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా మనకి పారిశ్రామిక ప్రక్రియలు అనేటువంటి ఉక్కు తయారీ, ఇప్పుడు మనం ఉక్కు ఐరన్ తయారు చేస్తుంటున్నారు. పారిశ్రామిక ప్రక్రియ అనేటువంటి ఉక్కు తయారీలో కానీ ఖనిజాల తవ్వక సమయంలో ఉక్కు తయారీ అదేవిధంగా ఖనిజాలని తవ్వేటప్పుడు కూడా సూక్ష్మ రేణువులు అనేవి ఉత్పత్తి అవుతుంటాయి. మనకి స్టీల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిలో మన స్టీల్ తయారయ్యేటప్పుడు కూడా ఈ డస్ట్ అంతా కూడా పైకి లేస్తుంది అనమాట. వాటి వల్ల కూడా మనకి గాలి అనేది కాలుష్యానికి గురవుతుంది. ఇంకా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి విడుదలైనటువంటి బూడిద వంటి చిన్న రేణువులు ఉంటాయి. ఎక్కడైతే మనకి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయో వాటి నుంచి మనకి బూడిద వంటి చిన్న రేణువులు వస్తాయి. ఇవన్నీ కూడా వాతావరణాన్ని కలుషితం చేసి గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి. చాలా జాగ్రత్తగా వినండి వీడియో. ఓకేనండి, చాలా ఇబ్బందితో చేస్తున్నాము. ఓకేనండి, చాలా ఇబ్బందితో చేస్తున్నాము. ఓకే, మరి పొగమంచులో ఏముంటుందంటే ఇక్కడ రాసాను చూడండి. మరి పొగమంచు అంటే నైట్రోజన్ ఆక్సైడ్ ప్లస్ మంచు ఉంటుందన్నమాట పొగమంచులో. ఓకే, మరి ఈ 8th క్లాస్ బయాలజికల్ సైన్స్లో మనకి వాయు కాలుష్యం వల్ల ఏదైనా ఒక కేస్ స్టడీ ఉంటుంది. అంటే తాజ్మహల్ కేస్ స్టడీ ఇచ్చారు. మరి వాయు కాలుష్యం వల్ల తాజ్మహల్ అనేది ఎలా నష్టం పోతుంది, దాని పాలరాయి అనేది ఎలాగా మనకి ఎల్లో కలర్లో మారిపోతుంది, మరి ఆగ్రా చుట్టూ ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానికి ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్కి అది రంగు పోగడానికి ప్రధానమైన కారణం ఏంటి అని కేస్ స్టడీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. కాబట్టి అందరూ చూసే ఉంటారు తాజ్మహల్ని, చాలా బాగుంటుంది. నేను 2007లో వెళ్ళాను. మరి బొటానికల్ టూర్ పర్పస్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నుంచి సెలెక్ట్ అయ్యి వెళ్ళాను. ఓకే, చాలా బాగుంటుంది. బట్ నేను చూసినప్పుడు మేము కూడా డిసెంబర్లో వెళ్ళాము. చుట్టూ అంతా కూడా ఎక్కడ మనకి ఎండ, ఇక్కడ మన ఏరియా ఉన్నట్టు ఎండలో అక్కడ ఏం లేవు. అక్కడ చలికాలంలో కూడా ఈ తాజ్మహల్ చుట్టూ కూడా డస్ట్ అనమాట, విపరీతమైనటువంటి దగ్గు వచ్చేసింది నాకు అక్కడైతే. ఓకే, చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. సో మనకి ఆగ్రా అంటే ప్రధానమైనటువంటి వస్తువులు కావచ్చు, చెప్పులు, బెల్టులు, క్లాత్, ఎక్కువ ఇండస్ట్రీస్ అక్కడ ఉంటాయి. ఆగ్రా అంటేనే మనకి ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడ మొత్తం కూడా తాజ్మహల్ చుట్టూ ఇండస్ట్రీ ఏరియా ఉంటుంది. ఎందుకంటే తాజ్మహల్ బ్యాక్ సైడే మనకి యమునా రివర్ ఉంటుంది. అక్కడ కూడా చూసాం మేము. ఆ యమునా రివర్ ఉంది కాబట్టి అక్కడ దాన్ని ఆనుకుని చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆగ్రాలో. చూడండి ఒకసారి. ఆగ్రా మరియు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి రబ్బర్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కావచ్చు, ఆటోమొబైల్ పరిశ్రమలు కావచ్చు, రసాయన పరిశ్రమలు, ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీలో ముందు మనకి మధుర చమురు శుద్ధి కర్మాగారం ఉంది, మధుర ఆయిల్ రిఫైనరీ కర్మాగారం ఉంది మెయిన్ అనమాట. ఇవన్నీ ఏం చేస్తాయంటే రబ్బర్ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ, ఆటోమొబైల్ పరిశ్రమలు కానీ, రసాయన పరిశ్రమలు, ముఖ్యంగా మధుర చమురు శుద్ధి కర్మాగారం, ఇవన్నీ కూడా సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ వంటి కాలుష్య కారకాన్ని ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నాయి.
కాబట్టి ఆగ్రా చుట్టూ ఉండేటువంటి ఈ ఇండస్ట్రీ వల్ల మనకి ఏ వాయువులు వాతావరణంలో చేరి గాలిని కలుషితం చేస్తున్నాయి అంటే సల్ఫర్ డయాక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్ డైఆక్సైడ్. ఓకే, అయితే ఈ వాయువులు ఏం చేస్తాయి? ఈ సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు, అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి నీటి ఆవిరితో చర్య నుండి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని, అదేవిధంగా నైట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లం అనేది వర్షంతో కలిసి మనకి కింద పడటం వల్ల ఆ వర్షాన్ని మనం యాసిడ్ రెయిన్ అని చెప్తున్నాము. ఈ ఆమ్ల వర్షాలు గట్ట మనకి తాజ్మహల్ మీద పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి వైట్ మార్బుల్స్ అన్నీ కూడా రంగు కోల్పోయి ఎల్లో కలర్గా మారిపోతున్నాయి. ఓకే, అదనమాట. కాబట్టి వాతావరణంలో ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడు, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఏం చేస్తాయంటే నీటి ఆవిరితో చర్య పొంది సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడతాయి. ఈ ఆమ్లాలు ఏం చేస్తాయి? వర్షంతో కలిసి కురవటం మూలంగా అక్కడ ఆ వర్షాన్ని మనం యాసిడ్ రెయిన్ అని చెప్తాము. ఈ ఆమ్ల వర్షం వల్ల తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయిపై అంటే పాలరాయి యొక్క పై పొర అనేది నాశనం చేస్తుంది. మరి ఈ దృగ్విషయాన్ని మార్బుల్ క్యాన్సర్ అని చెప్తాము. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆమ్ల వర్షం వల్ల తాజ్మహల్ యొక్క పాలరాయి యొక్క పై పొర అనేది నాశనం అవుతుంది. అది వైట్ కాస్త ఎల్లో కలర్గా మారుతుంది. మరి ఈ దృగ్విషయాన్ని మార్బుల్ క్యాన్సర్ అని చెప్తాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు, మార్బుల్ క్యాన్సర్ అనగా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అలా అడగొచ్చు. ఏంటంటే ఇక్కడ చూడండి, మళ్ళీ చేస్తాను. ఓకే, ఆమ్ల వర్షం కారణంగా తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయి పై పొర నాశనం చేస్తుంది. యాసిడ్ రెయిన్ వల్ల తాజ్మహల్ కట్టడం అనేది వైట్ మార్బుల్ కాస్త ఎల్లో కలర్గా మారిపోతుంది. కాబట్టి దీన్ని మార్బుల్ క్యాన్సర్ అని పిలుస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ మధుర చమురు శుద్ధి కర్మాగారం ఉంది, మధుర ఆయిల్ రిఫైనరీ ఉంది. ఇక్కడ దీని నుండి విడుదలైనటువంటి గాలిలో నిలిచి ఉండేటువంటి మసి వంటి రేణు రూప కలుషితాలు, అంటే మధుర చమురు శుద్ధి కర్మాగారం నుంచి గాలిలో అక్కడ మసి వంటి రేణురూప కలుషితాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ మసి వంటి రేణురూప కలుషితాలు అనేవి గాలిలో చేరటం వల్ల అక్కడ పాలరాయి అనేది, తాజ్మహల్ యొక్క పాలరాయి అనేది పసుపు రంగులో మారుతుంది. దీనికి కారణం ఏంటంటే అక్కడ మధుర చమురు శుద్ధి కర్మాగారం నుంచి విడుదలయ్యేటువంటి మసి వంటి రేణురూప కలుషితాలు. ఓకే, మరి తాజ్మహల్ రక్షించడానికి భారత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కొన్ని చర్యలను చేపట్టడం జరిగింది. అక్కడ మనకి ఆ ఏరియాలో ఉన్నటువంటి వెహికల్స్ అనేవి వాడాలంటే మనకి డీజిల్ పెట్రోల్ బదులు సిఎన్జి వాడాలి. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి కావచ్చు, ఎల్పిజి కావచ్చు. అదొకసారి మాట్లాడుతాం చూడండి. సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా మనకి ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి ఈ రెండు కూడా మనం ఏం చేస్తాయంటే ఈ రెండు కూడా మనకి కాలుష్యాన్ని కలిగించవు. సిఎన్జి కావచ్చు, ఎల్పిజి కావచ్చు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని వంటి ఇంధనాలు వాడాలని చెప్పేసి ఇండస్ట్రీస్ని ఆదేశించింది. కాబట్టి ఇక్కడ తాజ్మహల్ చుట్టూ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ ఎల్పిజి, సిఎన్జిని వాడమని చెప్పి ఇది కాలుష్యం చేయనటువంటి ఇంధనాలు ఇవి, దానికి అందరూ మారమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు, ఆటోమొబైల్స్ అన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. కాబట్టి తాజ్మహల్ పరిసరాల్లోని వాహనాలు, ఆటోమొబైల్స్ సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని సూచించింది. అంటే పరిశ్రమలు ఏం చేయాలి? ఇక్కడ ఒకసారి ఆగండి, ఒకసారి బ్యాక్ వెళ్దాము. సో సిఎన్జి కావచ్చు, సిఎన్జి అదేవిధంగా ఎల్పిజి వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని చెప్పేసి ఇండస్ట్రీస్ని ఆదేశించింది సుప్రీంకోర్టు, పరిశ్రమలను ఆదేశించింది. అలాగే ఈ తాజ్మహల్ పరిసరాల్లోని వాహనాలన్నీ కూడా లెడ్లెస్ పెట్రోల్ అంటే సీసం లేని పెట్రోల్కి వినియోగానికి మారాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది. ఓకే, కాలుష్యం చేయని ఇంధనాలు ఏంటంటే సిఎన్జి, ఎల్పిజి, సీసం లేని పెట్రోల్ వాడాలని చెప్పింది. తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ హౌస్ ప్రభావం. అసలు గ్రీన్ హౌస్ ప్రభావం అంటే ఏంటి? యాక్చువల్గా సూర్యుడి నుంచి మనకి కిరణాలు భూమి మీద పడతాయి, కొంచెం భూమి వేడెక్కుతుంది. భూమిపై పడినప్పుడు సూర్యకిరణాలు కొంత భాగం భూమి గ్రహిస్తుంది సూర్యకిరణాలని, మిగతా కొంత భాగము వాతావరణంలోకి పరావర్తనం జరగాలి. ఇలా పరావర్తనం కాకుండా అక్కడ కొంత కాలుష్యం అయితే ఆ ఏరియాలో, కాలుష్యమైనటువంటి ఏరియాలో ఈ కిరణాలు అనేవి మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి కిరణాలు చిక్కుకుంటున్నాయి. దానివల్ల భూమి ఇంకా కొంత వేడెక్కుతుంది.
దీన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, గ్రీన్ హౌస్ ప్రభావం. సూర్యుని వికిరణాలు భూమి యొక్క ఉపరితలాన్ని వేడి చేస్తాయి కదా, ఓకే. భూమిపై పడిన సూర్య వికిరణాల్లో కొంత భాగాన్ని భూమి గ్రహిస్తుంది, కొంత భాగాన్ని తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఈ పరావర్తనం చెందే వికిరణంలో కొంత శాతము ఏం చేస్తుంది, పరావర్తనం చెందేటువంటి వికిరణంలో కొంత శాతము వాతావరణంలో చిక్కుకుపోతుంది. దీనివల్ల భూమి అనేది కొంచెం వేడిగా అవుతుంది, ఓకే. దీన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాము. ఇప్పుడు మీరు నర్సరీలో చూస్తే గ్రీన్ హౌస్ అక్కడ ఉంటాయి. ఈ గ్రీన్ హౌస్ ద్వారా అనేది మనకి ఇప్పుడు నర్సరీలో గ్రీన్ హౌస్ మ్యాట్లు ఇలా ఉంటాయి. సన్లైట్ ఇలా వస్తుంది, మళ్ళీ సన్లైట్ రిఫ్లెక్ట్ కాదు, అక్కడే వేడిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మొక్కలు పెరగడానికి కొంచెం వేడి కావాలి కాబట్టి ఈ కిరణాలు లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్తుంది. ఇదంతా కూడా చాలా వేడిగా ఉంటుందన్నమాట. అలాగే సూర్యుడి నుంచి వచ్చినటువంటి కిరణాన్ని భూమి గ్రహిస్తుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎక్కడైతే మనకి పొల్యూషన్ అవుతుందో ఈ పరావర్తనం చెందే కిరణాలని ఈ పొల్యూషన్ యొక్క చేసే కారకాలు ఆపేస్తాయి. దానివల్ల భూమి అనేది ఇంకా మనకి వేడెక్కుతుంది. ఇక్కడ చూడండి, ఓకే. చూడండి, భూ వాతావరణంలో చిక్కుకున్న వికిరణము ఇదే మాదిరి ప్రభావాన్ని చూపిస్తుంది ఇక్కడ చెప్పినంతే. అందుకే దీన్ని మనం గ్రీన్ హౌస్ ప్రభావము లేదా హరిత గృహ ప్రభావం అంటాం అన్నమాట. యాక్చువల్గా గ్రీన్ హౌస్ ప్రభావం ఉండాలి, ఉన్నప్పుడు కొంచెం భూమి వేడెక్కుతుంది, దానివల్ల జీవులు కానీ మొక్కలు కానీ పెరుగుతాయి. కానీ మరీ ఎక్కువైపోతే ఇబ్బంది. కాబట్టి ఈ గ్రీన్ హౌస్ ప్రభావం అనే ప్రక్రియ లేకుండా భూమిపై గల జీవులకు జీవనం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు అదే మనకి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి గాలిలో ఉండేటువంటి అధిక కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమవుతుంది. కాబట్టి గ్రీన్ హౌస్ ప్రభావానికి, హరిత గృహ ప్రభావానికి లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ని ఎందుకంటే వాతావరణంలో మనకి భూమి మీద ఎక్కువ అయిపోతుంది కార్బన్ డయాక్సైడ్. అనేక పరిశ్రమలు, అనేక వాహనాలు విడుదల చేయడం వల్ల మనకి ఈరోజు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది పెద్ద సమస్యగా మారింది, ఓకే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ సో ఒకవైపు మానవ కార్యకలాపాల కారణంగా కార్బన్ డయాక్సైడ్ నిరంతరం విడుదల చేయబడుతుంది, కరెక్టే, ఓకే. ఒకవైపు ఏమో హ్యూమన్ యాక్టివిటీ వలన కార్బన్ డయాక్సైడ్ అనేది రోజు వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది. మరొక వైపు ఏంటి, అడవుల యొక్క విస్తీర్ణం తగ్గుతుంది. అడవులు తగ్గిపోతే మరి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకునే మొక్కలు లేవు కాబట్టి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుంది. వాతావరణంలో ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్లు అనేవి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని ఓటుని రిలీజ్ చేస్తాయి. కానీ అడవులను నరికివేస్తున్నారు కాబట్టి అడవుల యొక్క విస్తీర్ణం తగ్గుతుంది. కాబట్టి ఈ కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకునే చెట్లు లేవు కాబట్టి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అధికమైపోతుంది, ఓకే. ఇక్కడ చూడండి, మరోవైపు అడవుల విస్తీర్ణం తగ్గుతుంది. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ కోసం వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ని వినియోగించుకుంటాయి. అందువల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ కనపడమని తగ్గుతుంది. సో మొక్కలు ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి CO2ని తీసుకొని ఓటు రిలీజ్ చేస్తాయి. ఇంకా ఈ అడవుల్ని మనం నరికివేయటం వల్ల ఆక్సిజన్ను వినియోగించుకునే వృక్షాల సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఉండాలి, మరి ఇక్కడ ఆక్సిజన్ ఇచ్చారు. సో చూడండి, అటవీ నిర్మూలన మనం అడవుల్ని నరికివేస్తే కార్బన్ డయాక్సైడ్ వినియోగించుకునే వృక్షాల సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఆక్సిజన్ వినియోగించుకునే వృక్షాలు తగ్గుతుంది, అంతే, రైట్, కరెక్టే. ఎందుకంటే అడవుల్ని మనం కంట్రోల్ చేసామనుకోండి, అక్కడ మనకి ప్లాంట్స్ అనేవి ఆటోమేటిక్ తగ్గిపోతాయి. అంటే ఆ ప్లాంట్స్ అనేవి ఆక్సిజన్ని ఉత్పత్తి చేయలేవు, అంటే ఆక్సిజన్ పరిమాణం తక్కువగా బయటకు వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ అటవీ నిర్మూలన వలన కార్బన్ డయాక్సైడ్ని వినియోగించుకునే వృక్షాల సంఖ్య తగ్గిపోతుంది. మ్యాక్సిమం ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, ఓకే. అక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటున్నాను. అటవీ నిర్మూలన వలన కార్బన్ డయాక్సైడ్ను వినియోగించుకునే వృక్షాల సంఖ్య తగ్గిపోతుంది. ఆ వృక్షాలు ఎక్కువ ఉంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉపయోగించుకుంటాయి, ఆక్సిజన్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. కాబట్టి అడవులు ఎక్కడైతే తగ్గుతాయో అక్కడ CO2 పెరుగుతుంది. దాని ప్రధాన కారణం ఏంటంటే అడవులు లేకపోవటం వల్ల, తక్కువ ఉండటం వల్ల లేదా నిర్మూలన చేయటం వల్ల ఈ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకునే మొక్కల సంఖ్య అనేది తగ్గుతుంది అని అర్థం. దానివల్ల మనకి కార్బన్ డయాక్సైడ్ పరిమాణం అనేది ఎక్కువ పెరిగిపోతుంది, ఓకే. తర్వాత ఇంకా చూడండి, కార్బన్ డయాక్సైడ్ వేడిని కార్బన్ డయాక్సైడ్ ఏం చేస్తుందంటే వేడిని బంధించి ఉంచడమే కాక హీట్ని బైండ్ చేస్తుంది. అదేవిధంగా అంతరిక్షంలోకి వేడిపోకుండా భూ వాతావరణం నిలిపి ఉంచుతుంది. యాక్చువల్గా ఇక్కడ చూడండి,
సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు మళ్ళీ పరావర్తనం చెంది పైకి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ భూమి మీద ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉండటం వల్ల, వాతావరణంలో కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ సూర్యకిరణాలని పట్టి ఉంచుతుంది, పైకి పోనివ్వట్లేదు. అందుకే కార్బన్ డైఆక్సైడ్ వేడి, అదేవిధంగా సూర్యకిరణాల వేడి వల్ల ఈ గ్లోబ్ అనేది వామ్ అయిపోతుంది, వేడెక్కుతుంది అని అర్థం. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే వేడిని బంధించి ఉంచుతుంది, అంతరిక్షంలోకి వేడిని పోకుండా ఉంచుతుంది. అందువల్ల భూ వాతావరణం నిలిపి ఉంచడం వల్ల ఇక్కడ భూ వాతావరణం అనేది బాగా వేడవుతుంది. కాబట్టి దీని ఫలితంగా భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రతగా టెంపరేచర్ అనేది భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. కాబట్టి దీనిని గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అంటాము. ఓకేనండి. ఇది మరి భూతాపం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. దీని కారణం ఏంటంటే మనకి సముద్ర మట్టాల పెరుగుదలకు ఈ సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి, అంటే సముద్రాలు అనేవి ముందుకు వచ్చేస్తున్నాయి, వీటి మట్టాలు పెరిగిపోతున్నాయి. దానికి కారణం అనేది మనకి ఈ యొక్క గ్లోబల్ వార్మింగే ఒక ప్రధానమైనటువంటి కారణం. చాలా సముద్ర తీర ప్రాంతాలు అనేవి ముంపుకు గురవుతున్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఓకే. ఇది పెద్ద ఇదేం కాదు. ఇక్కడ మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏదంటే మనకి ఇక్కడ చూడండి, ఇంకా మనకి కార్బన్ డైఆక్సైడే కదా మెయిన్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ప్రధాన కారణం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ గ్యాసే. దానితో పాటు మీథేన్ కావచ్చు, ఇక్కడ చెరాసని చూడండి, మీథేన్ కావచ్చు, నైట్రోజన్ ఆక్సైడ్ కావచ్చు, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి దోహదం చేస్తాయి. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ వలె ఈ మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్, నీటి ఆవిరిని కూడా హరిత గృహ వాయువులు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వాయువులు అని చెప్పడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి బిట్ ఇచ్చాడు తెలంగాణలో రీసెంట్గా 2024లో బిట్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే క్యోటో ప్రోటోకాల్ అనేది దేనికి సంబంధించిందని అడిగారు. అంటే గ్రీన్ హౌస్ వాయువులు విడుదల తగ్గించేందుకు చాలా దేశాలు ఒప్పందం అది. చూడండి, నేడు ఇక్కడ బిట్ ఇచ్చాడంటే చూడండి మరి. అంటే ఈ బిట్ యాక్చువల్గా ఈ లెసను ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో లాస్ట్ లెసన్లో ఉంటుంది. తెలంగాణ వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కదా. ఓకే, నేడు గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ప్రధాన ఆందోళనగా మారిపోయింది. ఎందుకు? కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా పెరుగుతుంది, చెట్లు పెంచట్లేదు, మనం అడవులు నరికి వేస్తున్నాము, దానివల్ల భూమి వేడెక్కిపోతుంది, వచ్చే సూర్యకిరణాలు పైకి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండిపోతున్నాయి. అలాగా గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు చాలా దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందాని పేరేంటంటే మనకి క్యోటో ప్రోటోకాల్. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు అనేవి ఒక ఒప్పందానికి వస్తాయి, ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాయి. దాన్ని మనం క్యోటో ప్రోటోకాల్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇంకా మనకి భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువగా అంటే 0.5 డిగ్రీ సెల్సియస్ కొంచెం పెరిగితే, భూమి టెంపరేచర్ అనేది ఒక 0.5% పెరిగితే, అంటే 0.5 డిగ్రీ సెల్సియస్ పెరిగితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇంకా ఈ గ్లోబల్ వార్మింగ్ భూతాపం కారణంగా గంగోత్రి హిమానీ నందం అది కూడా మనకి కరగటం ప్రారంభమైంది. దానివల్ల మనకి వరదలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూస్తే మనం ఏం చేయగలం, మరి వాయు కాలుష్యాన్ని మనం ఏం చేయగలం అంటే ప్రధానంగా మనకి ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీ ఒకటి. కాబట్టి పెట్రోలు, డీజిల్తో నడిచే వాహనాల నుండి వెలువడే పొగతో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఢిల్లీలో ఆల్టర్నేట్గా సిఎన్జి వాడుతున్నాము, అదేవిధంగా సీసరహిత ఇంధనాలు వాడటం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సిఎన్జితో ఇలా బస్సులు ఇలా ఉంటాయి, సిఎన్జితో నడుస్తున్న ప్రజా రవాణా బస్సు ఇది. ఓకే, ఆర్టీసీ బస్సులు ఇవి. సో మనకి ఢిల్లీలో మనకి పొల్యూషన్ తగ్గించడానికి సిఎన్జి ఆల్టర్నేట్గా ఏం వాడుతున్నాము? సిఎన్జి, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ బదులు ఆల్టర్నేట్గా సిఎన్జి మరియు సీసరహిత ఇంధనాలని వాడటం జరుగుతుందని చెప్తున్నాడు. సో సీసరహిత అన్లెడెడ్ కదా, సీసం లేని పెట్రోల్ వంటి ఇంధనాలు వాడటం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఓకే, అయితే మనం ఇప్పుడు శిలాజ్ ఇంధనాలు వాడుతున్నాము. డీజిల్, పెట్రోల్ ఇవన్నీ కూడా శిలాజ్ ఇంధనాలు. సో ఇవి మండించడం ద్వారా కదా మనం వాయు కాలుష్యం కారణమవుతున్నాం. కాబట్టి వీటికి ఆల్టర్నేట్గా మనం ఏం చేయాలంటే సౌరశక్తి, జలశక్తి, పవన్ శక్తి మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జూలై మంత్లో మనకి
వన మహోత్సవం జరగాలి. అంటే జూలై నెలలో మొక్కలు నాటగలిగితే వర్షాలు వస్తాయి కాబట్టి మొక్కలు పెరుగుతాయి. ఎక్కువ మొక్కలు ఉంటే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేస్తాయి, O2 రిలీజ్ చేస్తాయి. ఈ వాతావరణంలో ఉన్నటువంటి CO2ని ఎక్కువ ప్లాంట్స్ ఉన్నప్పుడు మాత్రమే అవి పీల్చుకొని మనకి మంచి ఆక్సిజన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మన ముందు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ప్రధానమైన సవాల్ ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా తగ్గించుకోవడం ఉత్తమం అనమాట. ఇది మనకి లైక్ వాయు కాలుష్యం. ఇప్పుడు మనకి వాటర్ పొల్యూషన్ చెప్పవచ్చు. మనకి వాటర్ పొల్యూషను దీంట్లో మనకి గంగా నది గురించి ఇవ్వడం జరిగింది. సో జల కాలుష్యం అంటే ఏంటంటే వాటర్ పొల్యూషన్ అంటే వాటర్లో అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఎంటర్ ఇన్ టు వాటర్. అంటే హానికర పదార్థాలు వాటర్లో చేరితే ఆ వాటర్ అనేది పొల్యూట్ అయినట్టే కదా. కాబట్టి చూడండి, ఎప్పుడైతే హానికర పదార్థాలు అనేటువంటి మురుగు, విషపరిత రసాయనాలు, సిల్ట్, రేణుపూరిత ఇసుక మొదలైనవి చేరతాయో అప్పుడు నీరు కలుషితం అయిపోతుంది. అంటే ఎప్పుడైతే హానికర పదార్థాలు అయినటువంటి డ్రైనేజ్, మురుగు, అదేవిధంగా విషపూరిత రసాయనాలు, అదేవిధంగా సిల్ట్, రేణుపూరిత ఇసుక మొదలైనవి చేరతాయో అప్పుడు నీరు అనేది కలుషితం అవుతుంది. కాబట్టి నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను జల కాలుష్య కారకాలు అంటాము. నీటి నాణ్యతను కలుషితం చేసేటువంటి పదార్థాలు ఉంటాయి. సో మంచి వాటర్ని పాడు చేసే పదార్థాలు ఉంటాయి, దాన్ని మనం జల కాలుష్య కారకాలు అనడం జరుగుతుంది. ఓకే, ఇదొకటి. తర్వాత ఇక్కడ చూడండి, కేస్ స్టడీ ఇచ్చారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి నదుల్లో గంగా నది ఒకటి. ఈ నది భారతదేశం యొక్క ఉత్తర భాగాన, మధ్య భాగాన, తూర్పు ప్రాంతాల మీదుగా, అంటే ఆ ఏరియాలో భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశము, మధ్య భారతదేశము, తూర్పు భారతదేశము, ఈ అన్నిటి ప్రజల యొక్క అవసరాలను తీరుస్తుంది గంగా నది. ఓకే, చాలామంది దీని మీద డిపెండ్ అవుతున్నారు. మరి గంగా నది ఏ విధంగా కలుషితం అవుతుంది అనేటువంటి మనకి కేస్ స్టడీ ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ గంగా నది అనేది ఇక్కడ చూడండి, బెంగాల్ ఇక్కడ మనకి ఇలా కోల్కతా దగ్గర కలుస్తుంది. అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్లో ఇక్కడ బంగ్లాదేశ్ మీదుగా వచ్చి ఇలా కలుస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే కాన్పూర్ అనేది చాలా ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ గంగా నది బాగా పొల్యూట్ అయిపోతుంది, ఎక్కువ ఇక్కడే అవుతుంది. అదేంటి అలా చూద్దాం ఒకసారి. సో అయితే మరి గంగా నదిని రక్షించడానికి, మరి గంగా నది బాగా పొల్యూట్ అయిపోతుందని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెట్టింది. అయినప్పటికీ కూడా గంగా నది నేటికి కూడా అలాగే ఉంది. అయితే ప్రపంచవ్యాప్త నిధి ఒకటి ఉంది, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, WWF అంటాము. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఈ ప్రపంచవ్యాప్త నిధి చేసినటువంటి అధ్యయనంలో గంగా నది ఆపదలో ఉన్న ప్రపంచంలోని 10 నదుల్లో ఒకటి గుర్తించబడింది. అంటే ఈ వరల్డ్ వైడ్గా చాలా ఆపదలో ఉన్నటువంటి నదుల్లో ఈ గంగా నది అనేది ఒకటిగా గుర్తించబడింది. మొత్తం వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్నటువంటి నదుల్ని 10ని గుర్తించింది. 10 రివర్స్, 10 నదులు. దాంట్లో ఒకటి మనకి గంగా నది. ఓకేనండి. మరి ఎందుకు ఇది అలా అయిపోతుందంటే చూడండి, ఎక్కువగా గంగా నది అనేది అడవుల్లో కానీ ఇటు కానీ ఏమి ప్రయాణించదు. ఎక్కువ ఇదంతా కూడా పట్టణాలు, పెద్ద పెద్ద టౌన్స్ మధ్యలో గుండా వెళుతుంది. ఇది దగ్గరగా వెళుతుంది కాబట్టి ఎక్కువ పొల్యూటెడ్ అయిపోతుంది. పట్టణాలు, నగరాల గుండా ఈ నది ప్రవహించడం వల్ల చెత్తా చెదారాలను నదులకు విసిరేయటము, శుద్ధి చేయని డ్రైనేజ్ నీరు, మురుగునీరు, శవాలు, హానికర వస్తువులను నేరుగా నీటిలోకి వదలటం వంటి ప్రధాన కారణాల వల్ల నేటికి ఈ గంగా నది అనేది కలుషితమైతే అవుతుంది. మరి దీన్ని శుద్ధి చేయడానికి 1985లో గంగా నది కార్యాచరణ ప్రణాళిక ఒకటి ప్రారంభించారు. 1985లో గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది ఒకటి చేశారు. అంటే ఈ జీవనదిని కాపాడటానికి నెలకొల్పబడిన పథకం ఏంటంటే మనకి గంగా నది కార్యాచరణ పథకము. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నదిలోని కాలుష్య స్థాయిలను తగ్గించాలి. అంతే, నదిలోని కాలుష్య స్థాయిని తగ్గించడం దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. నదిలోని కాలుష్య స్థాయిని తగ్గించడం అనేది ఈ గంగా నది యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే పెరుగుతున్న జనాభా కావచ్చు, పారిశ్రామికరణ, ఈ రెండూ కూడా ఈ జీవనదిని చాలా దెబ్బతీస్తున్నాయని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనకి రీసెంట్గా 2016లో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. అంటే చూడండి, NMCG అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేటువంటి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. అంటే భారత ప్రభుత్వం 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే పథకాన్ని
ప్రారంభించిందనమాట గంగా దీనికోసం. అయితే ఇక్కడ చూడండి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాము. యూపీలో కాన్పూర్ ఈ గంగా నది పరివాహ ప్రాంతం కాలుష్యం సంభవించే ప్రదేశాల్లో ఈ గంగా నది ఎక్కడైతే ప్రయాణం చేస్తుందో అన్ని చోట్ల కాలుష్యం గురవుతుంది. కానీ కాన్పూర్ దగ్గర ఈ గంగా నది అనేది ఎక్కువగా పొల్యూటెడ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే కాన్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి అక్కడ అత్యధిక జనాభా కలిగినటువంటి పట్టణాల్లో కాన్పూర్ ఒకటి. దట్ ఏంటంటే అక్కడ మనకి ఆ ఏరియాలో ఆ ప్రజలంతా స్నానం చేయటం కావచ్చు, బట్టలు ఉతకటము, మల విసర్జన చేయటము, చెత్త పడేయటము, ఫ్లవర్స్ పడేయటము, దేవతామూర్తుల విగ్రహాలు పడేయటము, పాలిథిన్ కవర్స్, సంచులు ఇవన్నీ పడేయటం వల్ల అక్కడ చాలా గంగా నది అనేది కలుషితం అయిపోయింది. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కాన్పూర్లో గంగా నది నీటి ఘన పరిమాణం తక్కువగా ఉంటుంది. కాన్పూర్ దగ్గరకు వచ్చేపాటికి అంత వాటర్ అనేది ఉండదు, అంటే ఎక్కువ వాటర్ ఏమి ఉండదు. తర్వాత అక్కడ ఫ్లోటింగ్ అంటే ప్రవాహ వేగం అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. దానివల్ల వీళ్ళందరూ కూడా గంగా నదికి వెళ్ళటం జరుగుతుంది, ఎక్కువ పడేయటం జరుగుతుంది అనమాట. అంతేకాక మనకి కాన్పూర్ చుట్టూ సుమారు 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి. అవి ఫెర్టిలైజర్స్ కావచ్చు, డిటర్జెంట్స్ కావచ్చు, లెదర్స్ కావచ్చు, రంగుల పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి విషపూరిత పదార్థాలు మరి గంగా నదికి చేరి దాన్ని కలుషితమైతే చేస్తున్నాయి. ఓకే, తర్వాత మనకి చూడండి, ఇంకా మనకి చమురు శుద్ధి కర్మాగారాలు కావచ్చు, కాగితపు పరిశ్రమలు, నూలు, చక్కెర కర్మాగారాలు, రసాయన కర్మాగారాలు అన్నీ కూడా వీటి నుంచి విడుదలైనటువంటి రసాయనాలన్నీ కూడా మరి నదుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గంగా నదిని వీటి వల్ల గంగా నది చాలా డిస్టర్బ్ అవుతుంది, చాలా పొల్యూటెడ్ అవుతుంది అర్థం. ఓకే, ఇది చూడండి నదిలో పారిశ్రామిక వ్యర్థాలను విడుదల చేసిన ప్రాంతం ఎలా ఉందో చూడండి. మరి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా శవాలన్నీ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి అలాగ పొల్యూటెడ్ అయిపోతుంది ఈ నది. కాబట్టి ఈ నదిని కాపాడుకోవాలి మనం గంగా రివర్ని అని చెప్పేసి ఒక కేస్ స్టడీ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి మనకి విషపూరిత రసాయన కెమికల్స్ అనేటువంటి రసాయనాలు అనేటువంటి ఆర్సెనిక్ కావచ్చు, ఇంకా చూడండి విషపూరిత రసాయనం అనేటువంటి ఆర్సెనిక్ కావచ్చు, సీసము, ఫ్లోరైడ్లు మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓకే, అవి కూడా మనకి కెమికల్స్ నుంచి వచ్చేవే, కెమికల్ ఫ్యాక్టరీ నుంచి కూడా వచ్చేవే. వివిధ కర్మాగారాల నుంచి మనకి ఆర్సెనిక్, సీసము, ఫ్లోరైడ్లు అవి కూడా విడుదలవుతాయి. ఇవి కూడా మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈ కాలుష్య కారకాలను అరికట్టడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. అయినా కూడా చట్టాలు ఏం చేస్తాయి, కొన్ని చట్టాలు పనిచేయవు అనమాట మన ఇండియాలో. అయితే ఇక్కడ చూడండి, ఈ కొన్ని ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి అంటే పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలని నీటిలోకి వదిలే ముందు ఆ వ్యర్థాలని శుద్ధి చేయాలి. కానీ వాళ్ళు ఆ ప్రాథమిక చర్యలు ఏమీ చేపట్టట్లేదు. అంటే వ్యర్థాలని మనం నదుల్లోకి వదిలిపెట్టేటప్పుడు లేదా నీటిలో వదిలిపెట్టేటప్పుడు ఈ వ్యర్థాలని పరిశ్రమల స్థాయిలోనే కొంచెం మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ యజమానులు ఎవరు కూడా, ఆ కర్మాగార యజమానులు ఎవరు కూడా అంత పాటించరు. నేరుగా ఫ్యాక్టరీల నుంచి కానీ ఇండస్ట్రీ అది పరిశ్రమల నుంచి కానీ ఏదైతే లైక్ వాటర్ కానీ కొన్ని కెమికల్స్ కానీ వస్తే డైరెక్ట్గా అవి వాటర్లో వదిలేయటం వల్ల మనకి ఈరోజు వాటర్ కాలుష్యం అనేది అంత పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక పాండ్ తీసుకోండి, ఒక చెరువుని మనం దూరం నుంచి చూసామనుకోండి, అది గ్రీన్ కలర్గా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి, అక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆల్గే అనేవి అభివృద్ధి చెందడమే, శైవలాలు అనేవి అభివృద్ధి చెందడమే దానికి కారణం. దీనికి కారణం ఏంటంటే ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చే నీటిలో అధిక పరిమాణంలో రసాయనాలు, కెమికల్స్ అన్నీ కూడా చెరువులో చేరటం వల్ల అక్కడ ఆ చెరువులో కెమికల్స్ వల్ల ఆల్గీలు అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి, శైవలాలు అనేవి చాలా అభివృద్ధి జరుగుతాయి అన్నమాట. ఒకవేళ ఆ ఆల్గేస్ అన్నీ ఒకసారి చనిపోయాయి అనుకోండి, అవి ఆ చెరువులో అడుభాగంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలకి ఆహారం అవుతాయి. అదేవిధంగా ఆ చెరువులో ఆ బ్యాక్టీరియాలు అధికమైపోతే అక్కడ ఏమవుతుందంటే మనకి ఆక్సిజన్ వినియోగం ఎక్కువ అవుతుంది. కాబట్టి అక్కడ నీటిలో ఉన్నటువంటి మొక్కలు కావచ్చు, నీటిపైన ఉండే మొక్కలు కావచ్చు, జలచరాలు కావచ్చు, ఆక్సిజన్ తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఒకసారి ఈ పేరా మీరు చదువుకోండి. ఓకే, ఇక్కడ పెద్దగా ఇదేం లేదు, చూడండి ఒకసారి ఇది. తర్వాత రెండో చూడండి, ఇక్కడ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉందా. తర్వాత మనకి శుద్ధి చేయని మురుగునీటిని నేరుగా నదుల్లోకి మళ్ళిస్తుంటారు. మనం శుద్ధి చేయకుండా డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో, మురుగునీటి ఏదైతే ఉందో అది నేరుగా నదుల్లోకి మళ్ళిస్తుంటారు. దాంట్లో ఆహార పదార్థాలు ఉంటాయి, డిటర్జెంట్లు ఉంటాయి, అదేవిధంగా మనకి సూక్ష్మజీవులు మనం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి భూగర్భ జలం కూడా ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ వల్ల కలుషితం అయిపోతుంది.
మరి మురుగునీటిలో కలరా, టైఫాయిడ్, పచ్చకామెల వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, కొన్ని పరాన్నజీవులు అనేవి ఉన్నాయన్నమాట డ్రైనేజ్ వాటర్లో. కాబట్టి మురుగునీటిలో మనకి బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు ఉంటాయి. అవి కలరా, టైఫాయిడ్, పచ్చకామెల వంటి వ్యాధుల్ని కలిగిస్తుంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోవాలి. అది నెక్స్ట్ వచ్చేసి మనకి క్షీరదాల మలంలో ఉండేటువంటి బ్యాక్టీరియా, మన క్షీరదాల మలంలో ఉండేటువంటి బ్యాక్టీరియా ఈ శుద్ధ జల నాణ్యతను తెలియచేసే సూచిక. శుద్ధ జల నాణ్యతను తెలియచేసే సూచిక. ఒకవేళ మనం త్రాగే నీటిలో ఈ క్షీరదాల మలంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఉందనుకోండి, ఆ నీరు ఖచ్చితంగా మలం వల్ల కలుషితమైందని అర్థం. తర్వాత మనకి వేడి నీరు ఒకటి ఉందండి. ఫ్యాక్టరీ నుంచి బాగా ఈ యొక్క ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు కానీ ఫ్యాక్టరీలో ఏదైనా ప్రోడక్ట్ తయారయ్యేటప్పుడు మనకి బయటికి వేడి నీళ్ళు వస్తుంది, హాట్ వాటర్ వస్తుంది. ఈ హాట్ వాటర్ అంతా కూడా దగ్గరలో వాటర్లో చేరటం వల్ల ఆ వాటర్ యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి జలచరాలకు ఇబ్బంది. కాబట్టి వేడి నీరు కూడా ఒక రకమైనటువంటి కాలుష్య కారణి. సో వేడి నీరు కూడా ఒక రకమైన కాలుష్య కారణి. ఈ వేడి నీరు సాధారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు, కర్మాగారం నుంచి వచ్చే నీరు అనమాట. ఈ నీటిని మనం నేరుగా నదుల్లోకి వదులుతున్నాము. ఈ వేడి నీరు ఆ నీటి ఉష్ణోగ్రత పెంచుతుంది. ఫలితంగా అక్కడ ఉన్నటువంటి జంతువులు, మొక్కల ప్రాథమిక జీవనంపై కూడా ప్రభావం అయితే చూపుతుంది. కాబట్టి హాట్ వాటర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇక్కడ అది కూడా మనకి కాలుష్యాన్ని కలిగజేసేటువంటి ఒక కారకమే అండి. అయితే మనకి చూడటానికి నీరు పరిశుభ్రంగా ఉన్నప్పటికీ దాంట్లో కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. కాబట్టి తాగే ముందు చాలా జాగ్రత్తగా మనం నీటిని మరిగించామనుకోండి, దాంట్లో సూక్ష్మజీవులు చనిపోతాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి తాగే ముందు మన నీటిని ఖచ్చితంగా ఒకసారి వేడి చేస్తే దాంట్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం చనిపోతాయి. ప్రపంచంలో 25% జనాభా కూడా ఇప్పటికీ కూడా మంచినీరు అనేది అందుబాటులో లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే తాగే నీటిని ఎలా సురక్షితం చేస్తారో చూడండి. అయితే నీటిని ఏ విధంగా వడపోస్తారో మీకు తెలుసు కదా. అయితే వడపోసేది అనేది కేవలం దాంట్లో ఉన్నటువంటి మలినాలను తొలగించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ, భౌతిక ప్రక్రియ అది. అదేవిధంగా మనకి గృహ అవసరాలకి మనం వాడేటప్పుడు ఒక వాటర్ ఫిల్టర్ ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి మనకి క్యాండిల్ రకానికి చెందిన ఫిల్టర్ ఉంటుంది. ఈ క్యాండిల్ రకానికి చెందిన ఫిల్టర్ ద్వారా మనం వాటర్ ఫిల్టర్ చేసేటప్పుడు దాంట్లో మలినాలతో పాటు అక్కడ ఏమైనా ఇంకా మనకి లైక్ వాటర్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కూడా ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. అలాగ మనం నీటిని సురక్షితం చేసుకోవచ్చు. కాబట్టి మలినాలను తొలగించడానికి మనం చేపట్టే భౌతిక ప్రక్రియ ఏంటంటే ఫిల్టరు, అంటే వడపోత. అయితే ప్రస్తుతానికి మనం క్యాండిల్ రకానికి చెందినటువంటి ఫిల్టర్ వాడుతున్నాము. దానివల్ల ఏంటంటే మనకి మలినాలతో పాటు ఇంకేమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది. రెండోది, మనకి చాలామంది గృహ వినియోగదారులు చేసే మంచి పని ఏంటంటే నీటిని మరిగించి వాడటం అనమాట. దానివల్ల మరిగించడం వల్ల సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. తర్వాత ఇంకోటి, మనకి నీటిని శుద్ధి చేసే విధానాల్లో క్లోరినేషన్ అనేది ఒక సాధారణ ఒక రసాయన పద్ధతి. ఇది నీటిని శుద్ధి చేసే విధానాలలో క్లోరినేషన్ అనేది సాధారణ రసాయన పద్ధతి. ఈ పద్ధతిలో నీటికి ఏం కలుపుతామంటే క్లోరిన్ బిళ్ళలు కలుపుతాం, లేదా బ్లీచింగ్ పౌడర్ కలుపుతాము. కలిపి మనం ప్యూరిఫై చేస్తాము. మరీ ఎక్కువ వాడకూడదని చెప్తున్నారు. తర్వాత మనకి ఏం చేయాలి, మరి వాటర్ పొల్యూషన్ తగ్గించాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు ఖచ్చితంగా కొన్ని చట్టాలని అమలు చేయాలి. పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వాటర్ని నీటిలో, నదుల్లో విడుదల కాకుండా చూసుకోవాలి. ప్రతి పరిశ్రమ వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి సీవేజ్ వాటర్ అంటే మురుగునీటి శుద్ధి కర్మాగారాలు అక్కడే స్థాపించుకోవాలి. ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి వాటరు, మురుగునీరు మళ్ళీ శుద్ధి చేయడానికి అక్కడే పరిశ్రమలో కొన్ని అంటే మురుగునీటిని శుద్ధి చేసే కర్మాగారాలు ఆ పరిశ్రమను స్థాపన చేయాలి. ఓకేనండి. తర్వాత మనం తగ్గించడం, రెడ్యూసు, రీయూజు, రీసైకిల్, తగ్గించడము, తిరిగి వాడటము, పునశ్చక్రియం వంటి పద్ధతులు మనం పాటించాలి. ఇవన్నీ పాటిస్తే మనకి ఈ యొక్క వాటర్ పొల్యూషన్ మనం తగ్గించవచ్చు. ఇదండి మనకి వాటర్ పొల్యూషన్ గురించి. ఇంత ఇంపార్టెంట్ ఏం లేదు. ఇక్కడ ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చెప్తాను చూడండి. మీరు ఏమి నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్. హానికర పదార్థాలు గాలిలోకి చేరి కలుషితం చేయటమే కాక సజీవులు, నిర్జీవులపై చూపే హానికర ప్రభావాన్ని వాయు కాలుష్యం. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? హానికర పదార్థాలు గాలిలో చేరటం, గాలిలో చేరి గాలిని కలుషితం చేసి అది సజీవులు, నిర్జీవులపైన ప్రభావం చూపుతుంది. దాన్ని మనం వాయు కాలుష్యం అని చెప్పొచ్చు. అయితే మనకి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ గాలి యొక్క ప్రధాన కాలుష్య కారకాలు ఇవి. సో గాలి యొక్క ప్రధాన కాలుష్య కారకాలు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ మరియు సల్ఫర్ డయాక్సైడ్.
గాలి యొక్క ప్రధాన కాలుష్య కారకాలు అనమాట ఇవి. తర్వాత మనకి కార్బన్ డయాక్సైడ్ వంటి హరిత గృహ వాయువులు స్థాయిలు పెరగటం భూతాపం దారిస్తుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వల్ల మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది మనకి హరిత గృహ ప్రభావానికి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది కార్బన్ డయాక్సైడ్. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క భూతాపం అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. జల కాలుష్యం అంటే హానికర పదార్థాలు నీటిలోకి చేరి కలుషితం చేసి జీవనానికి ఆటం కలిగిస్తే అది జల కాలుష్యం.